సమగ్ర శిక్ష ఉద్యోగులు చేస్తున్నటువంటి నిరవధిక సమ్మె నేటికి 23వ రోజుకు చేరుకున్న తరుణంలో హనుమకొండలో ముఖ్యమంత్రి ఎస్ఎస్ఏ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని కోరుతూ మెదక్ జిల్లా ఎస్ఎస్ఏ ఉద్యోగులు అర్ధనగ్న ప్రదర్శన చేస్తూ కలెక్టరేట్ ఎదురుగా నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు రాజు, కార్యదర్శి పాషా, రాజశేఖర్, సంపత్, శంషు, శ్రీనివాస్, కవిత, మంజుల, తేజ, స్వరూప, రాణి తదితరులు పాల్గొన్నారు. విద్యాశాఖలో సమగ్ర శిక్ష అనే వ్యవస్థలో గత 18 సంవత్సరాలుగా కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్నటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయాలని మా రాష్ట్ర సంఘం, అదే మెదక్ జిల్లా సంఘం పక్షాన ముఖ్యమంత్రి గారిని కోరుతూ వారు గత సంవత్సరం వరంగల్ సభలో ఇచ్చినటువంటి హామీ ఏదైతుందో మా ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేస్తామని దాన్ని నిలబెట్టుకోవాలని కోరుతూ నిరసన కార్యక్రమాలు తెలిపే క్రమంలో ఈరోజు మెదక్ జిల్లా శాఖ పక్షాన అర్ధనగ్న ప్రదర్శన చేస్తూ నిరసన తెలిపి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని వారిని మెదక్ జిల్లా అదేవిధంగా టీఎస్ఎస్యుఎస్ రాష్ట్ర శాఖ పక్షాన విజ్ఞప్తి చేస్తాం. సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యత. వరంగల్లో ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని వెంటనే, వరంగల్లో ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని వెంటనే, వరంగల్లో ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని వెంటనే, వరంగల్లో ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని వెంటనే. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.